హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఇది వింటర్ సీజన్ కదండి. ఈ వింటర్ సీజన్లో మనం సాయంకాలం పూట ఇలా అరటికాయ బజ్జీలు చేసుకొని తిన్నామంటే ఆ రుచే వేరండి. చూద్దాము దానికి కావాల్సినవి. అరటికాయలు ఒక 3 తీసుకొని నిలువుగా కడిగి నిలువుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని నీళ్ళల్లో వేసి కడిగి ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న ముక్కలకి కొంచెం కారం, పసుపు, నూనె వేసి కలిపానండి. ఈ కలిపిన ముక్కలకి పట్టించేద్దాము. ఇలా పట్టించి ఒక గిన్నెలోకి తీసుకుందాం. అన్నిటికీ కూడా కారం, ఉప్పు, కొంచెం నూనె వేసానండి. సోడా వేయలేదు, వితౌట్ సోడా. ఇది మీ ఇష్టం అండి, వేసుకుంటే సోడా కూడా వేసుకోవచ్చు. అది పిండిలో కలుపుకోవాలండి, వీటికి కాదు. ఇప్పుడు శనగపిండి తీసుకున్నాను. శనగపిండిలో ఉప్పు, కారం, ధనియా పౌడర్ వేసి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందామండి. సో ఇలా కలపాలి. కొంచెం చిక్కగా కలపాలండి, లూజ్గా కలుపుకోవద్దు. ఇప్పుడు ఈ ముక్కల్ని పిండిలో డిప్ చేసుకుందాం. ఇలా డిప్ చేసుకున్న ముక్కల్ని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి నూనె వేడి చేసుకుందాం. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు ఈ డిప్ చేసిన ముక్కల్ని ఆయిల్లో వేసేద్దాం ఒకటి ఒకటిగా. ఎక్కువ లూజ్ కలిపేస్తే అంటుకోదండి వాటికి. కొంచెం చిక్కగా కలుపుకుంటేనే అరటికాయ ముక్కలకి పిండి చక్కగా పడుతుంది. ఇలా ఒకసారి తిప్పేసుకుందామండి. వన్ సైడ్ కాలిపోయినాయి కదా. చూసారు కదండి ఎలా ఎర్రగా అయిపోయాయో. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగే మిగిలిన అరటికాయ ముక్కల్ని కూడా డిప్ చేసుకొని నూనెలో వేసేసుకొని కాల్చుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. ఇవి కూడా వన్ సైడ్ కాలిపోయినాయి, తిప్పేసుకుందాము. చూసారు కదండి, ఇవి కూడా కాలిపోయినాయి. ఇలా ఎర్రగా కాల్చుకోవాలండి. ఇప్పుడు వీటిని గార్నిషింగ్ చేసుకుందాము ఉల్లిగడ్డలతోని. చూద్దామండి ఎలా కాలినాయో లోపల. చూసారు కదా, లోపల పిండి మాత్రం మంచిగా కాలిపోయిందండి. సో నా వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.